టీపీజేఏసీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం తెలంగాణ దీక్షా స్థల్ వద్ద టీపీజేఏసీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసి జాతీయ గీతం ఆలాపన చేసిన టీపీజేఏసీ నాయకులు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన హక్కులు, సామాజిక న్యాయం అందరికీ అమలు చేయాలని అన్నారు. ఇటు కార్యక్రమంలో టీపీజేఏసీ వైస్ చైర్మన్ జి మల్లయ్య, ఎంజి అన్వర్, కోఆర్డినేటర్ శ్రీధర్ మహేంద్ర గారు, లక్ష్మయ్య గారు, కెంపుల రాజు గారు, ఆర్ లక్ష్మి గారు, మానస గారు, టీజేఎస్ నాయకుడు వెంకటేష్ గారు, ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజద్ ఖాన్ గారు, ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ గారు, శ్రీకాంత్ గారు, సాయివారల గారు, టీజేఎస్ యువత అధ్యక్షులు పాండు గారు, నాయకులు మల్లేష్ గారు, రాము గారు, సమగ్ర మోచి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజు మురుకుంది, సంగారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు కిషన్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పిచ్చయ్య, రజక సంఘం నాయకులు కొండలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడి గణతంత్ర దినోత్సవ వేడుక ప్రాముఖ్యాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా అన్వర్ గారు జాతీయ పతాకరణ ఆవిష్కరణ చేసి ఆ తదుపరి గీత ఆలాపన చేసిన నాయకులు. సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मांगे ये हो जाता है फोटो मारेंगे ये गाने का वीडियो दिखा रहा है भारत भाग्य विधाता जय है जय है जय है ఆగండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.